500 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత. స్టేట్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఆకస్మిక మెరుపు దాడులు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలోని భవానీ రైస్ మిల్లో అధికారుల తనిఖీలు. మిల్లులో నిల్వ ఉన్న 500 బస్తాల పీడీఎస్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. పూర్తి విచారణ అనంతరం సివిల్ సప్లై గోదాంను తరలించినట్లు ఓఎస్డీ ద్రోణాచార్య తెలిపారు. స్వాధీనం చేసుకున్న సుమారు 250 క్వింటాళ్ల బియ్యంను రామాయంపేట మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ కు దారిలో తరలించారు. ఈ ఆకస్మిక దాడుల వెనుక రాజకీయ కోణం ఉన్నట్టు తెలుస్తోంది. బిల్లు యజమాని గతంలో మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి ముఖ్య అనుచరుడుగా ఉండడంతోనే ఈ దాడి చేయించినట్లు సమాచారం. రామాయంపేట మండలంలో గల కాటపల్లి శివార్లో గల భవానీ రైస్ మిల్లో పీడిఎస్ రైస్ను రీసైక్లింగ్ చేస్తున్న సమాచారం ఉంది మాకు. ఆ సమాచారం మేరకు వచ్చి ఇక్కడ చెక్ చేయగా రీసైక్లింగ్ చేస్తున్నారు అక్కడ. అదే విషయం వీళ్ళ డిఎం గారికి డీసీఓ గారికి చెప్పి అక్కడ తీసుకొని వచ్చి చేసాం. పంజామా చేసి అవన్నీ 544 బ్యాగ్స్ దొరికినాయి. ఆ సైడ్లో పెట్టిన మొత్తం ఎన్ని బ్యాగ్స్ సార్? 544. ఇక చేయలే, ఎంత వెయిట్ చేయలేదు. సుమారు ఎంత ఉండొచ్చు సార్? 500 క్వింటాలు ఉంటాయా? ఉండదు. 544 బ్యాగ్ ఉంటుంది. 250, 520, 250 ఉండొచ్చు. 250 క్వింటాల వరకు ఉండొచ్చు. అంతే కాంటాక్ట్. ఇప్పుడు కేసు చేసారా సార్? ఇప్పుడు చేయాలి, వాళ్ళు చేస్తారు. ఎస్ఎల్ మీద చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. మీ పేరు సార్? ద్రోణాచార్యులు, అడిషనల్ ఎస్పీ, రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ, సిఐడి ఎన్ఫోర్స్మెంట్, సివిల్ సప్లైస్ హైదరాబాద్. సివిల్ సప్లై ఎన్ఫోర్స్మెంట్. ये सुना है गाय जो फोटो खींचे बहुत सारे गाड़ी लेवा निकल अभी छोड़ मुंडील बाबू भोपया वाला ले लिया అమలు